సార్ పరిశుద్ధాత్మ అభిషేకం పొందుకున్నాము అని మనకు ఎలా తెలుస్తుంది? జాషువా ఫ్రమ్ ఒంగోలు నుంచి అడుగుతున్నాను. పరిశుద్ధాత్మాభిషేకం పొందినట్లు అన్య భాషలు వచ్చినప్పుడు మాత్రమే నిర్ధారణ కలుగుతుందని కొన్ని పెంతకోస్తు శాఖల వారు చెబుతున్నారు. అన్య భాషలు రావాలి, అన్య భాషలు ప్రవచనాలు, దేహం అంతా కదిలిపోవడం ఇలాంటిది జరిగితేనే ఆత్మాభిషేకం వచ్చినట్టు. అది రాకపోతే నీకు ఆత్మాభిషేకం వచ్చినట్టు కాదు అని పెంతకోస్తు మత శాఖల వారు చెబుతున్నారు. నేను ఇండియా పెంతకోస్తులో నుంచి వచ్చాను. నాకు తెలిసి మీరు కూడా పెంతకోస్తు నుంచి వచ్చారు కనుక మన తల్లి మీరు ది పెంతకోస్తు, మాకన్నా బాగా మీరు సీనియర్ పెంతకోస్తు. నేను ఎప్పుడు చెప్తుంటాను, ఇండియా పెంతకోస్తు సంఘం నాకు అమ్మ, తల్లి సంఘం. అయితే సిలాన్ పెంతకోస్తు, ది పెంతకోస్తు మాకు అమ్మను కన్నా అమ్మ. ఎందుకంటే ది పెంతకోస్తు నుండి ఐపీసీ బయటకు వచ్చింది కాబట్టి ఇంకా మాకన్నా మీరు ఇంకా కరడు కట్టినటువంటి పెంతకోస్తు. మేమన్నా కొంచెం లిబరల్ పెంతకోస్తు. మీరు పెరిగిన సంఘంలో అయితే అసలు పెళ్ళి అనేదే తప్పు వాళ్ళకి. మా దగ్గర కనీసం పెళ్ళిళ్ళు తప్పు కాదని అలవ్ చేస్తారు. మరి ఈ పెంతకోస్తు డినామినేషన్స్లో ఏంటంటే ఓన్లీ పరిశుద్ధాత్మ అన్య భాషలు వచ్చేదాకా నీకు ఆత్మ పొందేవని అసలు ఒప్పుకోరు. అలాంటి వాళ్ళందరికీ నేను చేసే ఒక విజ్ఞప్తి, ఎవరిని నేను తృణీకరించాను, వాళ్ళందరూ మహానుభావులు, చాలా గొప్పవారు. ఐపీసీ అన్నా సిపిఎం అన్నా వాళ్ళు ఎంతో అంతరిక్షం అంత భక్తిలో, పరిశుద్ధతలో అసలు లోకానికి వేరై దాదాపుగా సన్యాసం అంటారే, అసలు లోకానికి వేరై ఉన్నటువంటి డినామినేషన్లకి. అంటే మా పెద్దలైతే అలాగ ఉన్నారు. ఇప్పుడు ఈ తరంలో అలాగ ఉన్నారంటే నేను దానికి సమాధానం చెప్పలేను, అవునని కాదని చెప్పలేను. కానీ మా చిన్నతనంలో మేము చూసిన భక్తులు మాత్రం ఈ లోకానికి వేరైన భక్తులు. వాళ్ళకు ప్రార్థన తప్ప ఇంకొకటి లేదంతే. ఎప్పుడు సీనాయి కొండ మీద ఉంటారు వాళ్ళు, అద్భుతమైన భక్తులు. కనుక వాళ్ళను మనం ఏం తృణీకరించలేం. కానీ ఈ 2000 ఏండ్ల సంఘ చరిత్రలో పరిశుద్ధాత్మ దేవుని కార్యాలన్నీ నాకు సాధ్యమైనంత వరకు ఆయా భక్తుల అనుభవాలన్నీ చదివితే అంత మొత్తం ఎక్కడ చదువుతాం మనం? ఒక చార్లెస్ స్పర్జన్ గారి పుస్తకాలే మొత్తం చదవలేము మనం. ఒక జీవితకాలం చదవలేని మన బుక్స్ రాశాడు ఆయన. ఇంకా మిగతా భక్తులు అసలు మన బ్రతికే సరిపోదు. కనుక అన్నీ తెలుసని కాదు, దేవుడు నన్ను నడిపించిన ప్రకారం ఈ 2000 ఏండ్ల పాటు దేవుడు ఎలాగ తన సంఘంలో కార్యం చేశాడు అనే విషయం నేను చదివి చూసి ఉన్నాను. కనుక అందరికీ చేతులు జోడించి ఒక విజ్ఞప్తి చేస్తున్నాను. క్రైస్తవ సంఘ చరిత్రలో పౌలు భక్తుడు, పేతురు భక్తుడు తర్వాత అంత బలంగా వాడబడిన ఒక భక్తుడు ఉన్నాడు. ఆయన చార్ల్స్ జి ఫిన్నీ. ఆయన యొక్క ఆటోబయోగ్రఫీ, ఆయనను గూర్చి రాసినటువంటి బయోగ్రఫీస్ చదవాలని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. తర్వాత ఆస్వాల్డ్ స్మిత్ గారు, ఆయన యొక్క ఆటోబయోగ్రఫీ కూడా చదవాలని నేను మనవి చేస్తున్నాను. మరి ఆస్వాల్డ్ స్మిత్ గారు కెనడా టొరంటో నగరంలో పీపుల్స్ చర్చ్ అనే దాన్ని స్థాపించారు. ద బిగ్గెస్ట్ మిషనరీ చర్చ్ ఇన్ చర్చ్ హిస్టరీ. ఎన్నో వేల మంది ఆయన ద్వారా బాప్తిస్మాలు. ఒక్కొక్క మీటింగ్లో పేతురు వాక్యం చెప్పినప్పుడు 3000 మంది అంటాం కదా. ఎవ్రీ మీటింగ్ ఆస్వాల్డ్ స్మిత్ గారు మాట్లాడితే 1500 మంది, 2000 మంది, 2500 మంది రక్షణ పొంది బాప్తిస్మాలు పొంది వాళ్ళు కొనసాగారు రక్షణలో. అంత అద్భుతమైన అభిషిక్త దైవజనుడు ఆస్వాల్డ్ స్మిత్ గారు. ఆయనకంటే ముందు చార్ల్స్ ఫిన్నీ గారు. అయితే చార్ల్స్ ఫిన్నీ చెప్తాడు ఏంటంటే, నాకు పరిశుద్ధాత్మ అభిషేకం కావాలి కావాలి కావాలి, ఉపవాసం ఉండి ఎన్నో రోజులు ప్రార్థన చేశాడట. ఆయన కాన్సెప్ట్ కూడా ఏంటి, భాషలు వస్తాయి కనుక భాషలు వచ్చిన దాకా నేను కనిపెడతా అని ప్రార్థన చేశాడు. ఎన్ని రోజులు ప్రార్థన చేసినా భాషలు రాలేదు, ఏమి రాలేదు.
ఒకసారి ఆయన ఏం చేశాడంటే ప్రార్థన చేసి 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 సరే కొంత బ్రేక్ తీసుకుందామని ఆయనకు ఒక ఈజీ చైర్ ఉన్నదనమాట, పడక కుర్చీ లాంటి. వెళ్ళి దాంట్లో కూర్చొని కూడా దేవుణ్ణి ధ్యానం చేస్తున్నాడు. ప్రభావానికి స్తోత్రం. సడన్గా ఆయన మీదకి ఒక బలమైన శక్తి దిగి వచ్చేసి, అన్య భాషలు రాలేదు, ప్రవచనం రాలేదు, కానీ ఆ శక్తి రాగానే ఆయన హృదయంలో గొప్ప సంతోషం వచ్చింది. ఆ ప్రేమ లోపల పొంగుతూ ప్రతి ఒక్కరిని ప్రేమించాలి, ప్రతి జీవిని ప్రతి మనిషిని ప్రేమించాలి, హత్తుకోవాలి, వాళ్ళ కొరకు ఏమన్నా చేయాలి. ఏమండి నేను మీకు ఏమన్నా సేవ చేయాలా, మీకు ఏమైనా కావాలా అని అడిగి ఖర్చు పెట్టాలి, సేవ చేయాలి, ఏదన్నా చేయాలి, అందరి కోసం ఏదన్నా. ప్రతి ఒక్కడంటే ప్రేమ పొంగుతుంది లోపల నుంచి ఊటలాగా. ఎవరిని చూసినా వీళ్ళు నాకు చాలా ప్రియులు కదా అనే ఒక మనస్తత్వం వచ్చేసింది. ఆయన ఒక ఆఫీస్లో ఉద్యోగం చేసేవారు. ఎవరు? చార్ల్స్ ఫిన్నీ. ఈ అనుభవం అయినాక ఆయన రోడ్డు మీదకి వస్తే ఆయన ముఖం చూసిన ప్రతి ఒక్కరు రక్షణ పొందాడట. ఆఫీస్కి వెళ్తే అతన్ని చూసి అందరూ అయ్యో నేను పాపిని, యేసయ్యా నన్ను రక్షించమని ప్రార్థన చేసి అక్కడే నేల మీద పడి దొర్లి దొర్లి పశ్చాత్తాపడి మారు మనసు పొందారు. ఆ తర్వాత ఆయన ఏ మీటింగ్లో కూడా మంచి ప్రసంగం సిద్ధం చేసుకొని వెళ్తారు. సిద్ధం చేసుకున్న ప్రసంగం చెప్పే అవకాశం ఉండదు. నిలబడి మూలవాక్యం చదువుతాడు. ఈ లోపల పరిశుద్ధాత్మ కుమ్మరింపు జరిగి దేవా నేను పాపినని ఏడ్చి మారు మనసు పొందుతూ ఉంటారు. చార్ల్స్ ఫిన్నీ గారి ఉజ్జీవ కాలంలో, ఆ ఉజ్జీవ సమయంలో నాటకశాలలు కానీ వినోదాలు కానీ క్లబ్బులు కానీ మొత్తం మూసేశారు. ఎవడు రావట్లేదు, లాస్ అయిపోతుందని మొత్తం ఆ విందు వినోదాలు వాటి తాగుడు కొట్లు అన్నీ మూసేశారు. అందరూ బారులు తీరి చీమల్లాగా మొత్తం ఫిన్ని గారి మీటింగ్కి వెళ్తున్నారు. ఎక్కడెక్కడి నుంచో బండ్లు కట్టుకొని వచ్చారు. ఈ భక్తుడు బోధ మొదలుపెట్టినప్పటి నుంచి అసలు సారా కొట్లు లేవు, ఈ విందుశాలలు, వినోదశాలలు, నాటకశాలలు ఏమీ లేవు. ఈ వ్యభిచారం కొంపలు కూడా ఏవి లేవుగా. అంత బలమైన ఉద్యమం 2000 ఏళ్ళ క్రైస్తవ సంఘ చరిత్రలో అటువంటి ఉద్యమం ఇంకా ఎప్పుడు ముందు కానీ తర్వాత కానీ రాలేదు ఇప్పటిదాకా. అయితే ఇంత ఉజ్జీవకరంగా వాడబడినటువంటి, బలంగా వాడబడిన భక్తుడు ఏం చెప్తాడంటే, నాకు అన్య భాషలు వస్తే బాగుండునని ఎంత ప్రార్థన చేశాను, దేవుణ్ణి అడిగాను కూడా, కానీ దేవుడు ఎందుకో నాకు ఆ భాష వరకు ఇవ్వలేదంటాడు. ఇప్పుడు అన్య భాషలు లేకుండా లక్షల మందిని రక్షణలోకి నడిపించిన ఆ వ్యక్తి దేవునికి ఇష్టడు అనుకుందామా? ఒట్టి భాషలే మాట్లాడి ఒక్క ఆత్మ దేవునికి ఇష్టడు అనుకుందామా? పరిశుద్ధాత్మే కనుక నిజంగా వస్తే మరి ఆయన ప్రభుని యేసుని హెచ్చిస్తాడు, అనేక మందిని ఆకర్షిస్తాడు. నా అంతటి నేను భాషలు మాట్లాడి ఎగిరి దూకి నేను ఉంటాను, నా ద్వారా ఒక ఆత్మ రాలేదనుకోండి, మరి ఒకడు అన్య భాషలు రాలేదు, 1000 మందిని తీసుకొచ్చాడు. దేవునికి ఎవరి ద్వారా ఎక్కువ ప్రయోజనం? మరి సేమ్ టెస్ట్ మనీ ఆస్వాల్డ్ స్మిత్ గారిది. అన్య భాషలు నాకు రావాలని ఎంతో ప్రార్థన చేశాడట, దేవుడు నాకు ఇవ్వలేదు, నేను ఏం చేయాలా అని ఆయన పుస్తకంలో రాశాడు. కాబట్టి పరిశుద్ధాత్మ అభిషేకం మన మీదకి వచ్చినట్లు ఎలా తెలుస్తుంది అనే ప్రశ్నకు సమాధానం ఏంటంటే, అందరికీ ఒకే రకంగా ఉండదు అనేది నా జవాబు. ఓకే, నేను పరిశుద్ధాత్మ పొందినప్పుడు అన్య భాషను మాట్లాడా. మాది పెద్ద మందిరం, ఆ మూలకు నేను మోకరించాను, పరిశుద్ధాత్మ నా మీదకి వచ్చాడు, నేనుగా పరవశుడిని అయిపోయాను. మోకాళ్ళ మీద నాట్యమాడి గుడి ఈ చివరి నుండి ఆ చివరికి వెళ్ళాను. నాకు మెలకు వచ్చేసరికి కూటమి అయిపోయింది, అందరు వెళ్ళిపోయారు. 4 పాస్టర్ గారు, రత్నం గారు, మార్క్ బ్రదరు, ఇంకా వేరే 2 దైవజనులు నా తల మీద చేసి దేవుని స్తుతించి ప్రార్థన చేస్తూ ఉన్నారు. నాకు 10 సంవత్సరాల వయస్సు. నేను చర్చిలో ఆ మూల నుంచి ఈ మూలకు ఎట్లా వచ్చానంటే మోకాళ్ళ మీదే వచ్చావని చెప్పారు. మరి నాకేం చెక్కుపోలేదు, ఏం మామూలు ఫ్రెష్గా ఉన్న మోకాళ్ళు, ఏమి దెబ్బలు గాయాలేం తగలలేదు. అంటే ఎలా వచ్చాను అక్కడి నుంచి ఇక్కడికి? అంత బలమైన అభిషేకం నా మీదకి వచ్చింది. పరిశుద్ధాత్మ అన్య భాషలు వచ్చేసి
నేను 48 గంటలు అన్య భాషల్లో మాట్లాడడం ఆపలేకపోయాను. ఫుట్బాల్ గ్రౌండ్లో, బాత్రూంలో, క్లాస్ రూమ్లో, భోజనం చేసినప్పుడు ఎప్పుడు గడగడగడ అన్య భాషలో మాట్లాడుతూనే ఉన్నాను. అది నా అనుభవం. మరి ఫిన్ని గారిని ఏమనాలి మరి? గనక అందరికీ ఒకేలాగా ఉండదు అని మనము ఫిక్స్ అయిపోవాలి. ఓకే. నాకు ఒక రకంగా వచ్చాడు గనక నాలాగా వస్తేనే నీకు ఆత్మ ఉన్నట్టు అని మనం అనొద్దు. కాబట్టి పరిశుద్ధాత్ముడు భక్త సింగ్ గారు ఉన్నారు. లక్షల మందిని ఆయన రక్షణలోకి నడిపించాడు. ప్రపంచానికి గొప్ప వెలుగు భక్త సింగ్ గారు. మరి అన్య భాషలు లేదు, ప్రవచనం లేదు. ఆయన మోకాళ్ళ జీవితం ఎంత గొప్పదంటే, ప్రార్థనా జీవితం అనగానే మన ప్రాంతాల్లో మనం ఎరిగిన తరంలో ముందు గుర్తొచ్చేది భక్త సింగ్ గారు. మరి పిఎం శామ్యూల్ గారు నాలాంటి నిప్పురవ్వలు కొన్ని వేల మందిని ఆయన సేవలో దేవుడు పుట్టించాడు. మరి ఒకరు పరిశుద్ధాత్మ ద్వారా ప్రవచిస్తారు, కొంతమంది ఏమో ఇప్పుడు సౌలు మీదకి ఆత్మ వచ్చినప్పుడు ప్రవచిస్తున్నాడు కదా, సౌలు కూడా ప్రవక్తల్లో ఉన్నారా? కొంతమంది ఒట్టిగా దేవుని వాక్కు పలుకుతా ప్రవచిస్తూ ఉంటారు, కొంతమంది అన్య భాషలు మాట్లాడుతూ ఉంటారు, కొంతమంది ఈ ఎక్స్టర్నల్ ఏం కనిపించకపోయినా లోపల ఒక శక్తి వచ్చినట్టు వాళ్ళ ఫీలింగ్ అనమాట. దే నో దట్ దే హ్యావ్ సంథింగ్ ఎక్స్ట్రా ఇన్ దెమ్ నౌ. ఇంతకుముందు లేనిదేదో నాలోనికి వచ్చింది. ఆ బలము, ధైర్యము, శక్తి, మంట అనేది వచ్చి వాళ్ళని చూడగానే ప్రజలు మారు మనసు పొందుతూ ఉంటారు. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుని కార్యాలు నానా విధములుగా ఉంటాయి. మనకొక రకంగా అనుభవం అయింది కనుక వేరే వాడికి ఇదే రకంగా ఉండాలి, లేకపోతే వాడు వేస్ట్ అనుకోవడానికి అవకాశం లేదు. ఇప్పుడు లేమన్స్ స్థాపకుడు డానియల్ అయ్య గారు సామాన్యుడు కాదు. మరి ఇప్పుడు లేమన్స్ వాళ్ళు అన్య భాషలు ఎవరు పొందరు, మాట్లాడరు. మరి డానియల్ గారు వేస్ట్ అందామా? కాదు కదా. ఆయన కాలు వేసుకోవడానికి నేను పనికిరాను. కాబట్టి అందరూ గొప్ప గొప్ప భక్తులు, ఒక్కొక్కరి లోపల ఒక్కో రకంగా పరిశుద్ధాత్మ కార్యం జరిగింది. మీకు ఎలా ఇస్తాడో నాకు తెలియదు. మీ విషయంలో దేవుని చిత్తం ఏంటో తెలియదు. కానీ ప్రార్థన చేయడం, అడగడం మీ వంతు. అడుగు ప్రతివానికి ఎంతో నిశ్చయంగా పరిశుద్ధాత్మనిచ్చును అని లూకా 11:12 ఉన్న వాగ్దానం స్వతంత్రించుకొని ప్రార్థన చేస్తే ఒక వినూత్నమైన విధానంలో దేవుడు మిమ్మల్ని నింపవచ్చు. ఒకటే నేను ఫైనల్గా చెప్తాను ముక్తాయింపులో ఏంటంటే, పరిశుద్ధాత్మ అభిషేకం నా మీదకి వచ్చి నేను శక్తితో నింపబడ్డాననే సాక్ష్యానికి నిరూపణగా, రుజువుగా నేను భాషలు మాట్లాడాను, నేను నాట్యం ఆడాను, నేను ప్రవచించాను, నేను ఒళ్ళంతా కదిలిపోయింది అనే ఇటువంటి సూచనల కంటే ఎవరైనా ఫిన్నీ గారి లాంటి సాక్ష్యం, ఆస్వాల్డ్ స్మిత్ గారి లాంటి సాక్ష్యంతో నన్ను నింపు ప్రభువా, అంచకాలము, కడవరి కాలం, కోట్ల మంది జనం నశిస్తున్నారు, ఫిన్నీకి ఇచ్చిన అభిషేకం నాకు ఇవ్వు అని అడగగలిగితే, దేవుడు ఇవ్వగలిగితే వాళ్ళ ద్వారా ఈ లోకం దీవించబడుతుంది. అది నా విజ్ఞప్తి. ఓకే సార్. ఓకే, థ్యాంక్ యూ సార్.